ఈనాటి కథ ఉడత కోరిక. ఒక అడవిలో ఒక కోతి, ఉడత కలిసిమెలిసి ఉండేవి. అవి ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ హాయిగా ఉండేవి. ఒకరోజు ఉడత దిగులుగా కూర్చుని ఉండటం కోతి చూసింది. అప్పుడు కోతి, ఉడతా, ఏమైంది? ఈరోజు ఎందుకు మౌనంగా విచారంగా ఉన్నావు అని అడిగింది. అప్పుడు ఉడత ఆకాశంలో ఎగురుతున్న కాకిని చూపించి, కోతిమామా, ఆ కాకి ఈరోజు నన్ను చూసి, ఓయ్, నువ్వు ఎంత ఎగిరినా దూకినా నేల మీద కొమ్మల మీద మాత్రమే, కానీ మాలాగా ఆకాశంలో ఒక్కసారైనా ఎగురగలవా అని హేళన చేసింది. నాకు కూడా ఒకసారి అలా ఆకాశంలో తిరగాలని ఉంది అని చెప్పింది. దానికి కోతి నవ్వుతూ, ఓస్, ఈ మాత్రం దానికి అంత బాధపడుతున్నావా అని చెప్పి ప్రక్కనే ఉన్న ఊరిలోకి వెళ్ళింది. అక్కడ ఒక ఇంటి వరండాలో పెట్టిన ఒక పెద్ద గాలిపటాన్ని, దారం మరియు చరఖాను తీసుకుని వచ్చింది. ఉడతను బాగా గట్టిగా గాలిపటానికి కట్టింది. గాలికి ఆకాశంలో గాలిపటం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఏమీ భయపడవద్దు అని చెప్పి గాలిపటాన్ని గాలిలోకి ఎగురవేసింది. ఉడత సరేనంటూ గాలిలో హాయిగా ఎగురుతూ కాకిని చూసి వెవ్వెవ్వే అంటూ వెక్కిరించింది. హాయిగా ఆకాశంలో చాలాసేపు తిరిగింది. పాఠ్యాంశ ఆధారంగా పదాలను చదవండి మరియు రాయండి. కోతి, ఉడత, కలిసిమెలిసి, దిగులుగా, విచారంగా, ఆకాశం, కాకి, హేళన చేసింది, ఎగురగలవా, కోరిక, నవ్వుతూ, ఊరిలోకి, గాలిపటం, దారం చరఖా, వరండా, గట్టిగా కట్టింది, భయపడవద్దు, ఎగురవేసింది, హాయిగా, వెక్కిరించింది, చాలాసేపు. పిల్లలు చిత్రం ఆధారంగా జతపరిచే అంశాన్ని చేయవలసి ఉంటుంది. కానీ ఈ జతపరిచే అంశంలో ఒక పక్క ప్రశ్న, ఇంకొక పక్క మీరు ఊహించిన చిత్రం, అందులో ఉన్నటువంటి అంశాలను తెలుపవలను. ఉదాహరణకు, కథలో కలిసిమెలిసి ఉన్న స్నేహితులు అనగా మీరు చిత్రాన్ని ఊహించి ఆ చిత్రంలో ఉండేటటువంటి క్యారెక్టర్స్ను వివరించాలి. ఉడత దిగులుగా కూర్చోవడానికి కారణం, ఈ చిత్రంలో ఎవరెవరు ఉంటారో ఊహించి చెప్పండి. ఉడత కోరికను హేళన చేసిన పక్షి ఎలా హేళన చేసి ఉంటుందో ఆ చిత్రంలో ఎవరు ఉంటారో ఊహించి చెప్పండి. ఉడత కోరికను నెరవేర్చడానికి
కోతి తీసుకువచ్చిన వస్తువులు ఏమేమిటి? ఆ చిత్రంలో ఉండేటటువంటి అంశాలను వివరించండి. ఆకాశంలో హాయిగా ఎగురుతూ కాకిని వెక్కిరించిన దృశ్యం ఆ చిత్రంలో ఏమేమి అంశాలు దృశ్యం కనబడుతుందో మీరు వివరించండి.